ఆశతో పరారు అంతే. రాజా గారు వేటకొస్తే భుజాలపై షికారులే ఖరారు అంతే. అదిరలేదు చైనా తగ్గదింక టీవీ. RSNS ప్రమోషన్కి వచ్చినప్పుడు చెప్పాము, కార్తికేయ బాబాయ్ను మా తమ్ముడు పార్ట్నర్ యూఎస్లో, అందుకని మనోడు క్రౌడ్ ఎక్సైట్మెంట్ చూస్తుంటే నాకు బాడీలో వైబ్రేషన్స్ పాజిటివ్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. ఇలా టైంలో నేను ఎక్కువ మాట్లాడడం అనిపించిన థ్యాంక్ యూ. 12వ తారీఖుని కంపల్సరీ థియేటర్లో చూసి మా టీం అందరికి విజయం చేకూరుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే మీ కాలేజ్కి వస్తుంటే సినిమా హిట్లు అవుతున్నాయి, ఏం చేయమంటారు మరి? కానీ లాస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఉన్నారా లేదా పాస్ అవుట్ అయిపోయారా? కాసేపట్లో చెమట వచ్చి పోతున్నారు ఎలాగో. ఒక్కసారి చేయడం అనుకుంటూ పోతుంది, ఎందుకు తీసుకున్నారు? ఎవరి బాడీ అంటే ఇష్టం? ఇక్కడ నిల్చున్నారు కదా హీరో. అన్నా ఆలక్ష్యం వచ్చినప్పుడు ఫ్యామిలీతో కలిసి వెళ్తున్నామన్నా. ఫ్యామిలీయా? తీసుకుని వెళ్ళా ఆర్ఎక్స్ అచ్చా, ఫ్యామిలీతో వెళ్ళొచ్చంటే వెళ్ళిపోయావా నమ్మేసి? ఫస్ట్ సినిమా మా టికెట్లు పోవడం కోసం ఏదో చెప్తావు, నువ్వు చూసుకోవాలి. ట్రైలర్ చూస్తే అర్థం కాలేదా? అది గర్ల్ ఫ్రెండ్ వెళ్ళాలి కానీ ఫ్యామిలీతో వెళ్తావా? అంటే ఏ ఫ్యామిలీతో వెళ్ళావు? ఓకే. హాయ్ సార్, వెనకాల పోస్టర్ అన్న ఫోటో ఒకసారి పెట్టండి. థ్యాంక్ యూ.